రావి చెట్టును ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? లక్ష్మీదేవి మరియు దరిద్ర దేవత ఇద్దరు అక్క చెల్లెళ్ళు. లక్ష్మీదేవి సంపదకు దేవత కాగా దరిద్ర దేవత పేదరికానికి ప్రతీక. విష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న తర్వాత లక్ష్మి తన చెల్లెలు దరిద్రకు తగిన భర్తను చూసి వివాహం చేయమని కోరింది. విష్ణువు నవ్వుతూ ఆమె చాలా సోమరిపోతూ, ఆమెకు సరైన వ్యక్తి దొరకడం చాలా కష్టం అని అన్నాడు. కానీ లక్ష్మీదేవి మాత్రం ఎప్పుడూ ధ్యానంలో ఉండే ఒక మహర్షి అయితే సరైన జోడి అవుతుంది అని అనుకుంది. విష్ణువు ఒక ఋషిని చూసి దరిద్ర దేవతకు ఋషికి వివాహం చేస్తాడు. కాని కొద్ది కాలానికే ఆ ఋషి ఆమె సోమరితనాన్ని భరించలేక విడిచిపెట్టాడు. మనోవేదనతో దరిద్ర దేవత తన అక్క లక్ష్మి మరియు విష్ణువును ఆశ్రయించింది. అప్పుడు విష్ణు, నువ్వు ఈ రావి చెట్టు కింద నివసించు అని చెప్పాడు. దరిద్ర దేవత, నేను ఒంటరిగా ఉండలేను, మీరు తరచూ రావాలి అని కోరింది. దాంతో విష్ణువు మరియు లక్ష్మీదేవి ప్రతి శనివారం నీ వద్దకు మేము వస్తాము అని మాట ఇస్తారు. అప్పటి నుండి శనివారం రావి చెట్టును పూజించడం మొదలైంది. ఎందుకంటే ఆ చెట్టులో శనివారం లక్ష్మి మరియు విష్ణువు ఉంటారని నమ్మకం.